అందరికీ మన్నాత దేవుడియం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు వారు సమర్పించిన యేసు నీ కొరకే రాగోరెను అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా అందనం అన్నాతలు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యష్యా గారు వాక్యవర్తమానాన్ని అందిస్తారు. దానికి ముందర ఒక చిన్న మధుర గీతాన్ని విందాం. చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. చిట్టి పాపలా చిన్నారి బాబులా, ముద్దు ముద్దు మాటలు నాకెంతో ఇష్టమని. చిట్టి పాపలా చిన్నారి బాబులా, ముద్దు ముద్దు మాటలు నాకెంతో ఇష్టమని. నిన్ను గూర్చి నన్ను గూర్చి నిన్ను గూర్చి నన్ను గూర్చి మన యేసయ్య అన్న మాటలు, మన యేసయ్య అన్న మాటలు. పిల్లలను ఆటంకపరచవద్దని నా రాజ్యం ఇలాంటి వారిదేనని. పిల్లలను ఆటంకపరచవద్దని నా రాజ్యం ఇలాంటి వారిదేనని. నిన్ను గూర్చి నన్ను గూర్చి నిన్ను గూర్చి నన్ను గూర్చి మన యేసయ్య అన్న మాటలు, మన యేసయ్య అన్న మాటలు. చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. మరణాత మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవనామమును మీకు శుభము, సమాధానము, శాంతి కలుగునుగాక. గతంలో కొన్ని వర్తమానములు విన్నారు. అనేకులు విని ఫోన్ చేసి వారికి కలిగినటువంటి ఆత్మీయ ఆనందాన్ని తెలియజేస్తూ వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారందరికీ మరొకసారి మరణాత. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ రీతిగా ప్రతి శనివారము సాయంకాలం 7:30కి ఈ వర్తమానం అందించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే తిరిగి ప్రతి బుధవారము ఉదయం 10:30కి ఈ కార్యక్రమాన్ని మీరు వింటూ ఉన్నారు, చూస్తున్నారు. గనుక ఇప్పుడు మరొక పర్యాయము దేవుని వాక్య వర్తమానాన్ని మనము విందాం. ఈ సమయంలో మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక వచనమును మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహములే అతడు శుద్ధుడాయెను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ గల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలలో కొన్ని వర్తమానములు నీ పిల్లలైన వారికి వినిపించారు, మీకు స్తోత్రాలు. విన్నవారు ఆశీర్వదించబడినట్లు, స్వస్థత పొందినట్లు, సమాధానం పొందినట్లు, రక్షణ పొందినట్లు మీరు వారిని ఆశీర్వదించండి. అలాగే వినుచున్న బిడ్డలు ఈ కార్యక్రమం గురించి అనేకులకు తెలియజేసి వారు కూడా వినున్నట్లు ప్రేరేపించడానికి సహాయం చేయనట్లు ప్రేరేపించండి. అలాగే ఈ కార్యక్రమానికి సొమ్ము ఇచ్చి ప్రోత్సహించినటువంటి నీ కుమారుని కూడా మీరు దీవించండి. అలాగే రాబోయే దినాలలో ఇది నిరాటంకముగా సాగడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు మీరు అనుగ్రహించండి. ఘనముగా, గొప్పగా, మహిమకరముగా జరిగించుకుని శ్రేష్టమైనటువంటి సందేశాలు నీ పిల్లలకు అందించుమని సర్వశక్తిమంతుడైన యేసయ్య ప్రేమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును వినవలనని ఆశతో ఎదురు చూచుచున్నటువంటి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవనామముని మీకు సమాధానము కలుగునుగాక.
ఇప్పుడు 3 విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయంలో 1వ వచనము నుండి 14వ వచనం వరకు చూసినప్పుడు ఒక కుష్ఠరోగి ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆయన సిరియా దేశానికి సైన్యాధిపతి, ఘనత వహించిన వ్యక్తి. రాజు అతనిని ప్రేమించటమే కాకుండా దేవుడైన యెహోవా కూడా ఆయనకి ఎంతో ప్రోత్సాహంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 5వ అధ్యాయంలో ఆరంభ వచనాన్ని చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. రాజు నయమానును ప్రేమించటమే కాకుండా దేవుడు కూడా నయమాను ద్వారా సిరియా దేశానికి జయము కలుగజేశాడని కనపడుతుంది. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసిండెను నయమాను ద్వారా. గనుక ఈ విషయాన్ని, అలాగే 2వది మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనంలో ఉన్నటువంటి ఒక పక్షవాత రోగిని దేవుడు ఎలాగో స్వస్థపరిచాడో ప్రభు. అలాగే 3వది అపోస్తుల కార్య గ్రంథములో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పుట్టి కుంటివాడు, 40 సంవత్సరాల పైబడినటువంటి పుట్టి కుంటివాడిని దేవుడు ప్రభువు ఎలాగో స్వస్థపరిచాడో మనము 3 విషయాలు ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథములో మనం చూసినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు దేవాలయంలోనికి వెళ్ళి వారికి కలిగిన కష్టమును బట్టి, వారికి కలిగిన అవసరతను బట్టి, వారికి కలిగిన శోధన బట్టి విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. దేవాలయంలోనికి వెళ్ళడానికి వీలు లేనటువంటి వారున్న స్థలములోనే ఉండి ప్రార్థన చేస్తారు. ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడంటే దేవుని వాక్య గ్రంథములో ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యనే నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఆరంభంలో క్రైస్తవ సంఘము జన్మస్థానం ఒక గృహమే. మందిరాలు లేని చోట, మందిరాలు లేని పరిస్థితుల్లో ఒక ఇంట్లో చేరి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ప్రార్థించారనేది ముఖ్యము కాదు, ఎంత బలముగా, ఎంత విశ్వాసముగా ప్రార్థించారు అనేటువంటిది ముఖ్యం. యుద్ధం చేస్తున్న సమయంలో యుద్ధము చేసేవారు జయము కొరకు యుద్ధ స్థలములో నుండి ప్రార్థన చేస్తారు. కొందరు రోగులు హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. పాపం కొంతమందికి కిడ్నీ వ్యాధి, కొందరు గుండె జబ్బులు, కొందరికి రకరకాలైనటువంటి భరించలేనటువంటి బాధతో మరి ప్రార్థిస్తూ ఉంటారు హాస్పిటల్లో. కొందరు జైల్లో ఉండి ప్రార్థన చేశారు. పౌలు శీలలైతే దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారని వాక్యంలో కనపడుతున్నది. జైల్లో ఉండి ప్రార్థన చేస్తారు విడుదల కొరకు. అలాగే అపాయాల్లో ఉండి ప్రమాదాల్లో ఇరుక్కుని వారి ప్రమాదాల నుంచి తప్పించగలిగినటువంటి ఏర్పాటు దయచేయి ప్రభు అని ప్రార్థిస్తారు. కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పు దొరుకుతుంది కదా అని చాలా ఎక్కువ వడ్డీలకు అప్పు తీసుకోవడం, చివరికి అది తీర్చాలంటే అసలు కంటే ఎక్కువ వడ్డీ అవుతున్నటువంటి విధానాలు కనపడుతున్నాయి. అప్పు చేయటం ప్రమాదం, అప్పు సమయానికి తీర్చకపోవటం ఇంకా పెద్ద ప్రమాదం. అప్పు తప్పు లేకుండా మనిషి జీవిస్తే ఎక్కడైనా హాయిగా జీవిస్తాడు. గమనించండి, అప్పు తప్పు లేకుండా మనిషి జీవించగలిగితే ఎక్కడైనా హాయిగా జీవిస్తాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డల అప్పుల బాధ, కొందరు కోర్టు చిక్కులు, కొంతమందికి మరి ఉద్యోగాలలో వచ్చిన సమస్యలను బట్టి గృహ సంబంధమైన, పొలం సంబంధమైన, భార్య భర్తల మధ్యన కలిగినటువంటి గొడవల నిమిత్తమైతే కోర్టులకు వెళ్ళి ఏళ్ల తరబడి ఆ సమస్య పరిష్కరించక ప్రార్థన చేస్తాడు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో విసుగక నిత్యము ప్రార్థన చేయమని
ప్రభువు చెబుతూ ఉన్నారు. ఒక పేద విధవరాలు వెళ్ళి ఒక న్యాయాధిపతిని రోజు వెళ్ళి గోజాడుతున్నటువంటి విధానమును బట్టి ఆ న్యాయాధిపతి ఆ దినమే వాద్యాన్ని తీర్చినట్లుగా మరి చూడగలుగుతున్నాం. కాబట్టి కోర్టు చిక్కుల నిమిత్తం అలాగే కొందరు సంతానము లేక బాధపడుతూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. వివాహమై 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచింది, అయినా సంతానం లేదు. ప్రార్థిస్తున్నారు. బైబిలులో కొందరున్నారు గుడ్రాళ్ళు. మరి ముఖ్యముగా సమూయేలు తల్లి హన్న ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రవక్తనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు యుక్తకాలంలో సరైన సమయంలో వివాహము కాక బాధపడేవారు ఉన్నారు. 1972, 73, 74 సంవత్సరంలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహము కాక ఇప్పటికి కూడా వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇలాంటి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాగూ ప్రతి పని విషయంలో కూడా ప్రార్థన మరి చేస్తూ ఉంటారు. దయ్యముల చేత పీడించబడేవారు ఇలాగూ మరి జీవితంలో ఒక సొంత ఇల్లు, ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేక, అద్దె గృహంలో అద్దె కట్టుకోలేక, ఈ జీవితాన్ని సమాధానంగా నడుపుకోలేక ఒక గృహము దయచేయి ప్రభు అని ప్రార్థన చేసేవారు ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన ప్రభువు చెబుతున్నారు. మనకున్న కొద్ది సమయంలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అప్పుల బాధ, కోర్టు చిక్కులు, అనారోగ్య పరిస్థితులు, అలివి కాని సమస్యలతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. దేవుని వాక్యం చెప్పి నయమాను కుష్ఠరోగి యెహోవా అతని ద్వారా సిరియా దేశమునకు జయము కలుగజేసెను. తన యొక్క యజమాని రాజు దృష్టికి ఆయన యోగ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన మరి ఇంటి దగ్గర ఇశ్రాయేలు దేశం నుంచి చెరగొని తేబడినటువంటి ఆ చిన్నది ఇచ్చినటువంటి ఆ యొక్క సలహాను బట్టి వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ఆయన యోర్దాను నది, నీవు పోయి యోర్దాను నదిలో 7 మారులు మునుగు అని చెప్పాడు. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువని ఎలీషా ప్రవక్త మరి తన దాసుల ద్వారా వర్తమానం ఇచ్చాడు. మధ్యలో ఆయన కొంత ఇబ్బంది పడినా కానీ ప్రియదేవుని బిడ్డలారా, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములై శుద్ధుడాయను. గనుక మరి బైబిల్ మిషన్ స్థాపకులు ఉంగమూరి దేవదాసయ్య గారు ఏ గ్రామములైనా, ఏ పట్టణములైనా, ఏ నగరములైనా సంఘము స్థాపించినప్పుడు వారములకు ఒక దినము స్వస్థత ప్రార్థన జరిగించండి. వీలైనంత వరకు సోమవారం చేసుకోవడం మంచిది. వీలు లేని పరిస్థితుల్లో ఆదివారం కాకుండా 6 రోజుల్లో ఏ రోజైనా చెయ్యండి. ఆ రోగులు కానీ ఆ యొక్క ప్రార్థనావసరత కలిగిన వారు వరుసగా 7 వారములు వచ్చి ప్రార్థనలో ఏకీవిస్తే 7వ వారములకు దేవుడు అద్భుత కార్యం చేస్తాడని ఆయన ఏర్పాటు చేశారు. 7 వారముల ప్రార్థన, 7 ప్రార్థనలు, ఇవి ఘనమైనవి. 7 మారులు మునగమని ఎలీషా ప్రవక్త సలహా ఇచ్చాడు. కొంత బాధ పెట్టుకున్న దాసుడు చెప్పగానే వెళ్ళి 7 మార్లు మునిగాడు. అద్భుతముగా వాక్యం చెప్తుంది, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములో అతడు శుద్ధుడాయను. కుష్ఠరోగము చాలా భయంకరమైనది. కుష్ఠరోగము చాలా అసహ్యమైనది. ఎవరైనా ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత సమీప బంధువైనా కుష్ఠరోగం వచ్చి షేకాండ్ ఇచ్చేటప్పటికి ఎవరు కూడా చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు తినేసి ఉంటాయి, రసి కారుతుంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఆయన ఇలా షేకాండ్ ఇచ్చినా కానీ ఎవరు ఆయనకి
ప్రేమపూర్వకంగా చేయవరు. కొంతమంది ఈ 2 చేతులు గొల్లు అయిపోయి తెల్లబడిపోయి ఉంటాయి. పాపం అలాంటి వారు కూడా చేకండిస్తే కొంతమంది చెయ్యి అందించడానికి చాలా అభ్యంతర పడుతూ ఉంటారు. కొన్ని రోగాలు లోపలే ఉంటాయి, కనపడవు. కొన్ని రోగాలు, కుష్ఠరోగము, ఈ బొల్లు, లేకపోతే సోరియాసిస్ అనేటువంటివి పైకి కనపడతాయి. చేతులు ఇవన్నీ కూడా అసహ్యంగా తయారైనప్పుడు ఎవరైనా వారి దగ్గరికి ఆహ్వానించాలన్నా, వారితో కరసాలం చేయాలన్నా ఇష్టపడరు. ఇంత పరాక్రమశాలి సిరియా దేశములకు సైన్యాధిపతి, ఆయన తన యొక్క కుష్ఠరోగముతో ఎంత బాధపడ్డాడు. అలాగే తన భార్య కానీ తన ఇంటివారు కానీ ఆ యొక్క రోగమును బట్టి చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి రాగానే 7 మార్లు మునుగు, 7వ మారు మునిగి లేచేటప్పటికి శుద్ధుడివైపోతావు అని చెప్పాడు. అంతే, నీ ఒళ్ళు మరలా బాగై, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని చెప్పాడు. అలాగే 7 మార్లు మునిగి తన యొక్క రోగము, కుష్ఠరోగం పోయి పసిబిడ్డ దేహం వెళ్ళై శుద్ధుడైపోయాడు. అలాగే 7 వారముల ప్రార్థన, 7 ప్రార్థనలు 7 మార్లు చేయాలా? 7 మార్లు చేస్తేనే జరుగుద్దా? ఒక్కసారి చేస్తే జరగదా అన్నవారు ఉంటారు. కానీ ఎలీషా ప్రవక్త 1 చెప్పలేదు, 2 చెప్పలేదు, 3 చెప్పలేదు, 7 మార్లు ములుగు, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవుతావు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లు 7వ మారు మునిగి లేచేటప్పటికి అద్భుతముగా ఆ చేతులు అన్నీ సరైపోయి మచ్చలు మలినమంతా పోయి పసిపిల్ల దేహం వలె ఆయన స్వస్థత పొందాడు. అలాగే మీరు కూడా ఏదైనా అవసరత కలిగినప్పుడు 7 ప్రార్థనలు లేక 7 దినముల ప్రార్థన, 7 వారముల ప్రార్థన ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని మనకు అందిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నయమాను మరి ఒక చిన్న ఇశ్రాయేలు దేశము నుంచి చెరగొని తేబడిన ఒక చిన్నది ధైర్యముగా చెప్పింది. ప్రవక్తలో ఉన్నటువంటి శక్తిని, ప్రవక్తలో గొప్పతనుకుని ఏలినవాడి ఎలీషా దగ్గరికి వెళ్ళటం మంచిది. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనం వరకు చూసినప్పుడు అద్భుతముగా అతను వెళ్ళడం, ఎంతో విస్తారమైన విలువైనటువంటి వస్త్రాలు మరి అవి తీసుకుని వెళ్ళాడు. కానీ ఆయన ఏమీ తీసుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు వీలున్నప్పుడు ఇది అందరూ ఎరిగిన వాక్యం. నయమాను కుష్ఠరోగం మందు వేసుకుంటే పోలేదు. నయమాను అనుకున్నాడు, ప్రవక్త గారు వచ్చి తన యొక్క దేహముపై ఆ కుష్టు మచ్చలు కలిగిన కాడ ఇలాగో చెయ్యవేసి ఇలాగో అని బాగు చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆయన ఆ యొక్క ప్రవక్త గారు లోపలికి వచ్చి కనీసం ముఖమైనా చూపించకపోయేటప్పటికీ, నీటిలో మునిగి బాగుపడమన్నప్పటికీ ఆయనకి చాలా అపనమ్మకము కలిగింది. తనకున్న స్థితిని బట్టి చాలా రౌద్రుడయ్యాడట. పనివాడిలో ఒక దాసుల్లో ఒక దాసుడు, ఆయన ప్రవక్త చెప్పిన పనిలో ఖర్చు లేదు, శ్రమ లేదు, కేవలము నీటిలో మునిగి బాగుపడమని చెప్పాడు కదా అనేటప్పటికి తన మనసు మార్చుకున్నాడు. తన అవసరం అటువంటిది, తనకున్నటువంటి జబ్బు అటువంటిది. ఎయిడ్స్ రోగి, వాడి పైకి కనపడదు, లోపల ఏముందో. కిడ్నీ పాడవచ్చు, అది పైకి కనపడదు. అలాగే గుండె పాడైన పైకి కనపడదు. ఈ కుష్టు, ఈ బొల్లు, ఈ సోరియాసిస్ అనేటువంటి పైకి కనపడుతూ ఉంటుంది. అసహ్యంగా, ఇబ్బందిగా వారికి ఉన్న దురదను బట్టి, ఆ గోకటాన్ని బట్టి చూసేవారికి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో పోయాడు. ముందు విశ్వసించలేదు. అలాగే చాలామంది ముందు చెప్పినప్పుడు విశ్వసించరు, వాక్యానికి లోబడరు. వారికి ఇష్టలైన వారు, వారికి సమీపస్తులైన వారు నెమ్మదిగా నచ్చజెప్పితే ఖచ్చితంగా వారు మనసు మార్చుకుని ఆ ప్రభువు నందు విశ్వాసం, నూనె రాసి ప్రార్థన చేయండి. రోగి అయితే స్వస్థత, పాపి అయితే పాప క్షమాపణ అన్నారు. నూనె రాస్తే జబ్బులు పోతాయా? నీటిలో మునిగితే జబ్బులు పోతాయా? 7 వారాలు ప్రార్థన చేయాలా, 7 మార్లు చేయాలా అని అనుకోవచ్చు. కానీ అందులో ప్రవక్త మాట వింటే ఫలిస్తాడు, గురువు మాట వింటే గుణపడతారు. ప్రవక్తలు నమ్ముకోండి. మరి ప్రభువు దేవుని యెహోవా నమ్ముకోడని యెహోషాపాతు సలహా ఇచ్చాడు తన ప్రజలకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నూనె రాసి ప్రార్థన, మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి.
మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం, నూనె రాసి ప్రార్థన చేసి అనేకులకు రోగులను బాగు చేశారని అక్కడ కనపడుతుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి, రోగి అయితే స్వస్థత, పాప అయితే పాప క్షమాపణ అని ఉన్నది. కాబట్టి తైలము వాడి ప్రార్థన చేయమని ప్రభువు తెలియజేశారు. మరి జబ్బు పోవటము కొరకు అంజూరు పండ్ల అడలు తెచ్చి ఆ కురుపు మీద వేయమని దేవుడు సెలవిచ్చుతూ ఉన్నాడు. కనుక ప్రార్థించటం, నూనె రాసి ప్రార్థన చేసి ఆ యొక్క ప్రభు కృప పొందినట్లు మనమే మరి నమ్ముట మీ పని, ప్రార్థించుట ఏ సేవకుని పని, స్వస్థపరచుట దేవుని కార్యం. గనక విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు పాత నిబంధన కాలంలో జరిగినాయి. ప్రభు కాలంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో వారు వ్రాసినటువంటి వాటిలో అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు ఉన్నాయి. ఉపమానము లేకుండా ప్రభు బోధించలేదు. అలాగే అద్భుత కార్యాలు, స్వస్థతలు కనపడుతున్నాయి. గెరాసీనుల దేశంలో ఉన్న పిచ్చివాడిని అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ దయ్యములను వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు ప్రభువు ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతకరమైన శక్తి ఏంటో చూడండి. యేసు ప్రభువు మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అలాగే 10వ అధ్యాయములో 8వ వచనం చూద్దాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఆయన అధికారం ఇచ్చాడు ఆయన 12 మంది శిష్యులకి. అక్కడ ప్రభువు చెప్తున్నారు, రోగులను స్వస్థపరచుడి, అలాగే చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చెయ్యడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపటం, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటం, దయ్యములను వెళ్ళగొట్టడం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథములో మత్తయి సువార్త 10వ అధ్యాయములో ప్రభు వారికి అధికారం ఇచ్చాడంట. ఏ అధికారం అంటే ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, ప్రతి విధమైన రోగము నుండి విడుదల కలిగించడానికి వారికి అధికారం ఇచ్చాడు. గనుక దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. కోర్టు చిక్కైనా, అప్పుల బాధ అయినా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దేవుడు కల్పించడం కొరకు యుక్తకాలంలో వివాహము సమకూడని వారు ప్రార్థన చేయండి. 7 అనే సంఖ్య, 7 ప్రార్థనలు అద్భుతమైన శక్తినిస్తాయి. అలాగే మరి అనేక రకాల కష్టాలలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, జైల్లో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, రకరకాల ఇబ్బందులలో ఇరుక్కున్నవారు, దేవుడు కష్టకాలముందు వారి దేవుడికి మొర్రపెట్టగా వారి కష్టం నుంచి దేవుడు విడిపించాడని 107వ కీర్తన చూసినప్పుడు ఎన్నో పర్యాయాల మాట కనపడుతున్నది. ప్రార్థించండి, మేలు పొందండి. మీకు ఏ విధమైన ప్రార్థన అవసరత కావాలన్నా అక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, ప్రార్థన సహాయం తీసుకోండి. వరుసగా 7 రోజులు కానీ వరుసగా 7 వారములు కానీ ప్రార్థన చేయించుకోండి. దేవుడు మీకు చేసేటువంటి అద్భుత కార్యం ఏమిటో మీరు చూడగలుగుతారు. రాబోయే దినాలలో ఇంకా విస్తారముగా మన బైబిల్ మిషన్ సంఘ పరిచర్యలో మరి నా ద్వారా దేవుడు ఘనముగా వాక్యాన్ని అందించడం కొరకు నిరాటంకముగా దేవుడు ఆత్మకార్యం చేసినట్లు, ఆర్థికముగా దేవుడు అద్భుతమైనటువంటి సహాయం అందించినట్లు మరి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. ఈ పరిచర్య కొనసాగినట్లు ప్రార్థించండి. మీకు అవసరం అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థనా సహాయం పొందవచ్చు. దేవుడిచ్చే అద్భుతమైన స్వస్థతను గురించి, అద్భుతమైన మేలును గురించి సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వర్తమాన సమయంలో దేవుడు మనందరినీ, మిమ్మలను నన్ను మనందరినీ, ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించి స్వస్థపరచునుగాక.
చిన్ని ప్రార్థన. ప్రేమ స్వరూపుడానికి వందనాలు, కృపా కనికర సంపన్నుడానికి వందనాలు, దయాదాక్షిణ్య పూర్ణానికి వందనాలు. ఈ వాక్యం శ్రద్ధగా విన్న బిడ్డలు, విశ్వాసముతో విన్న బిడ్డలు, నాయన ఎంతో ఆశతో విన్న బిడ్డలను నీకు సమర్పణ చేస్తున్నాం. వారిపై మీ హస్తమేసి ముట్టండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి సుస్థపరచగలవని కుష్ఠరోగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని ముట్టగానే వెంటనే వారి యొక్క కుష్ఠరోగం పోయి శుద్ధుడయ్యాడు. అలాగే నీ బిడ్డ లేకున్న విశ్వాసమును బట్టి, నీ బిడ్డలకు విధేయతను బట్టి మీరు ముట్టి వారిని స్వస్థపరచండి. మీ వాక్కును సెలవిచ్చి వారిని స్వస్థపరచండి. అద్భుత సాక్షులుగా యేసు నీ కొరకే రాగోరును అనేటువంటి ఈ టీవీ పరిచర్య ద్వారా ప్రార్థనలు ఏకీపించి స్వస్థపరచబడిన వారు రాబోయేటువంటి వర్తమానంలో ఇదిగో దేవుడు యెషయా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ప్రార్థనలు ఏకీపించాం, దేవుడు మాకు ఈ మేలు కలిగించాడని ఈ టీవీ వర్తమానం ద్వారా వారు సాక్ష్యము కూడా వెల్లడి చేసుకోగలిగినటువంటి స్థితి దయచేసి మహిమ పొందమని, ఇది నాయన ఆత్మబలమిచ్చి మంచి వాక్యాలు వినిపించండి నా ద్వారా. అలాగే ఈ కార్యక్రమం కొనసాగడానికి కావలసినటువంటి సంపూర్ణమైన ఆర్థిక వనరులు ఇచ్చి ఘనముగా మహిమకరముగా జరిగించుమని సర్వశక్తిమంతుడిని యేసయ్య మహిమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత మరణాత. ప్రతి శనివారం సాయంకాలం 7:30 నుండి 8 వరకు ఈ వర్తమానాన్ని మీరు వినొచ్చు, విని ఆశ్రయించబడి స్వస్థపరచబడవచ్చు. ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఈ వర్తమానం మీరు వినవచ్చు. బైబిల్ మిషన్ సంఘము నుండి మీ యొక్క అభిమాన దైవజనులు యెషయాను నేను మీకు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి స్వస్థపరచును గాక. మరణాత. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి యెషయా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరియు ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరణాత.